శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. నగరాల్లో తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. భవిష్యత్తులో పిల్లల అవసరాల కోసం దీర్ఘకాల పెట్టుబడి కోణంలో స్థిరాస్తులను కొనుగోలు చేయాలనుకుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడే మంచి తరుణమని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఇళ్ల ధరలు బేరమాడే సమయం ఇదని, అవకాశాన్ని చేజార్చుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. అత్యధిక శాతం మంది తమ జీవితంలో 1-2 సార్లకు మించి ఆస్తులు కొనలేరు. అందున మొదటిసారి కొంటున్న వారికి అసలు అనుభవం ఉండదు. తీరా కొన్నాక ధర ఎక్కువ పెట్టామా అని మదనపడుతూ ఉంటారు. కొనుగోలుకు ముందే కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే బిల్డర్లతో మరింత బాగా బేరమాడవచ్చు. సరైన ధరకే ఇంటిని సొంతం చేసుకోవచ్చు. స్థానిక పరిస్థితులు తెలిస్తే కొనాలనుకుంటున్న ప్రాజెక్టులో చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో ముందు పరిశీలన చెయ్యాలి. కొనేది స్థలమైనా ఫ్లాట్ అయినా సరే మార్కెట్పై అధ్యయనం కోసం కొంత సమయం కేటాయించాలి. ప్రత్యక్షంగా చూడటం ద్వారా వాస్తవ పరిస్థితి అవగతమవుతుంది. పరిసరాల్లో సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉంది, దగ్గరలో విద్యాసంస్థలు ఉన్నాయా, ప్రజా రవాణా సౌలభ్యం ఉందా, భవిష్యత్తులో ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, అత్యవసరంలో విక్రయించవచ్చా, ఈ వివరాలు తెలిస్తే అందుకు అనుగుణంగా ధర విషయంలో బేరమాడవచ్చు. బడ్జెట్ ప్రకారం స్థిరాస్తి కొనాలనుకునేవారు ముందుగా తమ బడ్జెట్ ఎంత అనేది తేల్చుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో బేస్ ధర మొదలు అంతస్తులు పెరిగే కొద్దీ అదనపు ధర, 2 ఏళ్ల నిర్వహణ, క్లబ్ సభ్యత్వం పేరుతో రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. డౌన్ పేమెంట్ ఎంత చెల్లించగలరు, రుణం ఎంత వస్తుంది, ఈఎంఐ ఎంత భరించగలరు వంటి అంశాలపైన స్పష్టత ఉండాలి. అప్పుడు స్థిరాస్తిని ఎంపిక చేసుకోవడం తేలికవుతుంది. మీ బడ్జెట్ గురించి వివరించి కూడా బిల్డర్లతో బేరమాడే వీలుంటుంది. మార్కెట్లో రకరకాలుగా రియల్ మార్కెట్లో ప్రాజెక్టులను చేపట్టే సంస్థలు దేనికవే ప్రత్యేకం. ఒక్కో సంస్థ ఒక్కో వ్యూహంతో వెళుతుంది. కొందరు ధర అధికంగా చెప్పి రాయితీలివ్వడం ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సంస్థల్లో కొంటున్నప్పుడు బేరమాడకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని సంస్థలు ఫిక్స్డ్ ధర నిర్ణయించి దానికే కట్టుబడి ఉంటాయి. ప్రాజెక్టు పురోగతిని బట్టి స్వల్పంగా ధరలు పెంచుతూ వెళుతుంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు ఆరంభంలో ప్రత్యేక ధరను ఆఫర్ చేస్తాయి. మీరు కొనబోయే ప్రాజెక్టును బట్టి సంస్థ అనుసరిస్తున్న వ్యూహాలను అర్థం చేసుకుని బేరమాడాలి. ఏ స్థితిలో అమ్ముతున్నారు, అవసరం ఆధారంగా ధరలను తగ్గించే అవకాశం ఉంటుంది. మార్కెట్ దూసుకెళ్తున్న సమయంలో బేరాలకు పెద్దగా అవకాశం ఉండదు. ప్రస్తుతం నిలకడగా ఉంది. కొనుగోలుదారుల కోసం నిర్మాణ సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ఒకప్పటి హైదరాబాద్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఏంటంటే లిమిటెడ్ కన్స్ట్రక్షన్ ఉండేది. ఈరోజు చూడండి, సంవత్సరానికి దాదాపు మనము 70-80 వేల యూనిట్స్ సేల్ చేసే కెపాసిటీ ఉంది. ఒకప్పుడు అది 20,000-30 వేల యూనిట్స్ ఉండేది. అట్లాంటిది ఎంతో గ్రో అయిపోయింది. వీఆర్ ఆన్ పార్ విత్ ఆల్ ద మేజర్ సిటీస్. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఐటీ హబ్స్ అనుకోండి, సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో ఆ మినిమం గ్యారంటీ అనేది గ్యారంటీగా ఉంటుంది. అసలు ఎప్పుడు కూడా మనము మొత్తం ఏదో పడిపోయిందనే ఉద్దేశం ఉండదు. కాకుండా ఏంటంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కొంచెం తగ్గడం జరిగింది. బట్ అది కూడా ఇప్పుడు పుంజుకుంటుంది. భవిష్యత్తులో మేబీ అండర్ ఫ్యూ మంత్స్ లోపల మళ్ళీ నార్మల్స్కి రావడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా కొనాలనుకున్నప్పుడు మాత్రము ధర తక్కువ ఉంది, కొంచెం మందగించింది సేల్స్ అన్నప్పుడు కొనుక్కుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు యూ కెన్ హ్యావ్ ఏ అంటే కాన్వర్జేషన్ విత్ దెమ్, యూ కెన్ గెట్ ఏ బెటర్ ప్రైస్. కాబట్టి ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం కోసము వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఒకరోజు తగ్గొచ్చు, మళ్ళీ యూ లుక్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఈరోజు రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గిపోయింది, మార్కెట్ స్లో అయింది అంటాము. బట్ ఇదే ఆఫ్టర్ 2 years 3 years చూడండి, మీ ప్రైస్ అప్రిషియేషన్ అవుతుందా కాదా, గ్యారంటీగా అవుతుంది దాంట్లో అన్డౌటెడ్లీ. కాబట్టి నెవర్ ఎవర్ హెసిటేట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇలాంటి సందర్భాల్లో వచ్చిన వారిని చేజార్చుకోకూడదనే భావనే ఎక్కువ మంది బిల్డర్లో కనిపిస్తుంది. అందుకే ధర కొంతవరకు తగ్గించివ్వడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. కొందరు డెవలపర్లు లాభాల కంటే వారి ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ అంశాన్ని ఎవరైనా స్పృశిస్తే ధర తగ్గించడం, చెల్లింపులకు గడువు ఇవ్వడం వరకు వెసులుబాట్లు లభిస్తాయి. నేరుగా వెళ్లి మాట్లాడండి. నిర్మాణ సంస్థలు ధర తగ్గింపు విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తూ ఉంటాయి. తమ దగ్గరకు వచ్చేవారు
కొనడానికే వచ్చారా లేదా అనేది ప్రధానంగా చూస్తాయి. ఖచ్చితంగా కొనే ఉద్దేశంలో ఉన్నారనే విశ్వాసం వారికి కలిగితే తప్ప తుది ధర చెప్పరు. కాబట్టి నేరుగా వెళ్లి మాట్లాడండి. వెళ్లేటప్పుడు వెంట చెక్కు తీసుకెళ్ళండి. బల్ల ముందు చెక్ బుక్ పెట్టి బేరమాడండి. ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మొహమాట పడొద్దు. మీ బడ్జెట్లో మీరనుకున్న ధరకు బేరం కుదరకపోతే, అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే కొనలేమని నిర్మొహమాటంగా చెప్పడం కూడా తెలియాలి. చాలా మంది మొహమాటానికి పోయి తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అన్నీ లిఖితపూర్వకంగా స్థిరాస్తి బేరసారాలు పూర్తయ్యాక ప్రతిదీ రాతపూర్వకంగా ఉండేలా చూసుకోవాలి. మీతో మాట్లాడిన మార్కెటింగ్ సిబ్బంది మున్ముందు అదే సంస్థలో ఉండొచ్చు, లేకపోనువచ్చు. అందుకే ప్రతి అంశం ఉండేలా ఒప్పంద పత్రాలు రాసుకోవాలి. ఒకవేళ రాసివ్వడానికి నిరాకరిస్తే ఆయా సంస్థల్లో కొనాలా వద్దా అనేది పునరాలోచన చెయ్యాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోందని, రాత్రికి రాత్రే ధరలు పెరిగే పరిస్థితులు లేవంటున్నారు. మొదటిసారి ఇల్లు కొంటున్న వారికి అసలు అనుభవం ఉండదు. తీరా కొన్నాక ధర ఎక్కువ పెట్టామా అని మదన పడుతూ ఉంటారు. కొనుగోలుకు ముందే కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే బిల్డర్లతో మరింత బాగా బేరమాడవచ్చు. సరైన ధరకే ఇంటిని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్లోనే ఎప్పటి నుంచో కూడా రేట్లు స్టాండర్డ్గా నడుస్తూ ఉన్నాయి. స్పీడ్గా పరిగెత్తేది ఉండదు. రేట్లు కూడా గ్రాడ్యువల్గా ఏంటంటే పెరిగిన దాని ల్యాండ్ కాస్ట్ని బట్టి, కన్స్ట్రక్షన్ కాస్ట్ బట్టి 100-200 పెరగటమే తప్ప థౌజండ్స్లో పెరగటం అనేది లేదు. ఇక్కడ ఏదో హైడ్రాతో ఏదో వచ్చి పడిపోతుంది అని అంటే హైడ్రా ఏం చేయలేదండి ఇదివరకు. ఎక్కడైనా సరే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినట్టు కానీ, హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చినట్టు కానీ, ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇచ్చినట్టు కానీ అక్కడ ఏ బిల్డింగ్ కూడా వాళ్ళు కూలగొట్టింది ఏమి లేదండి. ఎక్కడైతే అనాథరైజ్డ్గా మరి కట్టినట్లయితే మరి ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో అనాథరైజ్ కట్టిన వాటిని మాత్రం కూలగొట్టారు. ఏ బిల్డర్ కూడా మీకు వితౌట్ ఎన్ఓసీ ఇరిగేషన్ కానీ, అట్లాగే జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ, హెచ్ఎండి పర్మిషన్ కానీ లేకుండా ఎవరు కట్టలేదండి. కట్టిన వాటికి ఎక్కడ కూడా వాళ్ళకి హైడ్రా దాని జోలికి పోలేదండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ హైరేజ్డ్ బిల్డింగ్స్ అవడంతో అబోవ్ హై క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ కొనుక్కునే శక్తి ఉన్న వాళ్ళు దానికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అక్కడ కొంచెం స్లో ఉందని చెప్పి అన్న ఉద్దేశంతో దాన్ని అసలు మార్కెట్ అంతా స్లో ఉందని చెప్పేసి ప్రాపగండా చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో ఎక్కడ కూడా మార్కెట్ స్లో లేదండి. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో మీకు బడ్జెట్ సైజులో జరుగుతున్నాయి. 60 lakhsలో 70 lakhs, 80 lakhs, 85 lakhs ఆ రేంజ్లో దొరుకుతున్నాయి ఈరోజు కూడా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పోయి మాకు హైరేజ్లు కావాలనుకుంటే హైరేజ్లో మన ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ ఉంటుంది. మరి ఆ బడ్జెట్లో దొరకపోవచ్చు మిడిల్ క్లాస్కి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ బాగుండాలంటే మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దాకా ఏంటంటే మన హైదరాబాద్లో మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉంది కాబట్టి మార్కెట్ ఢోకా లేకుండా పోయింది. ఎప్పుడైతే మిడిల్ క్లాస్ మళ్ళీ శాలరీస్ పెరిగి మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆటోమేటిక్ మార్కెట్ ఫాస్ట్గా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కూడా గత 25 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఫీల్డ్లో ఎప్పుడు కూడా 3-4 ఏళ్లకి ఇట్లాంటి ప్రాబ్లం కొంచెం స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలానే ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు. మ్యాక్సిమం ఉంటే 1 year గ్యాప్. ఆ గ్యాప్తో మళ్ళీ బ్రహ్మాండంగా పుంజుకుంటూ ఉంటుంది కూడా. అట్లాగే కలెక్టర్ ఎన్ఓసీ ఉందా లేదా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, హెచ్ఎండి పర్మిషన్ ఉందా లేదా, వేరే రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఈ 3 చూసుకుని చక్కగా మీరు బేఫికర్గా కొనుక్కోవచ్చండి. దాంట్లో ఏం భయపడాల్సినంత అవసరం ఏం లేదు. పుష్కలంగా నీళ్ళిచ్చే బోరుబావి ఒక్కసారిగా ఎండిపోతే ఆ ఇంటి యజమాని కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలా ఓ కాలనీలో ఉన్న వాళ్ళందరి బోరుబావులు ఒక్కసారిగా అడుగంటిపోయాయి. నీళ్ల కోసం ట్యాంకర్ల మీద ట్యాంకర్లు తెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఇందుకు ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు అవుతున్నా బోరుబావుల్లో నీటి ఊట పెరగడం లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండేది. ఇంకా ఎన్నాళ్ళిలా నీళ్లు కొనేది? నీళ్ల కోసం నెల నెల లక్షల రూపాయలు వెచ్చించాల్సిందేనా అని మూకుమ్మడిగా ఆలోచించారు. కట్ చేస్తే గడిచిన 5-6 ఏళ్ల నుంచి ఆ కాలనీ వాసులంతా నీళ్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. ఒకప్పుడు ఎండిన బోర్లే ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఇస్తుండటంతో ఏ చీకు చింత లేకుండా హాయిగా జీవిస్తున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? నీళ్ల కోసం వాళ్ళు చేసిన భగీరథ ప్రయత్నం ఏంటి? ఓసారి మీరే చూడండి.
1 కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఇంటికో బోరు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో తాగునీటి కోసం, ఇతర గృహ అవసరాల కోసం ఎక్కువగా బోరుబావులపైనే ఆధారపడుతుంటారు. అయితే వేసవి వచ్చిందంటే చాలు, చాలా ప్రాంతాల్లో ఆ బోరుబావుల్లో నీళ్లు అడుగంటి పోతుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో తగ్గాల్సిన నీళ్లు ఈసారి జనవరి నుంచే అడుగంటి పడిపోవడంతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఇందుకోసం ఒక్కో అపార్ట్మెంట్లో ఒక్కో కుటుంబం నెలకు 1000 నుంచి 1500 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ లెక్కన సగటున ఒక్కో అపార్ట్మెంట్లో నీళ్ల కోసం 50 నుంచి 90 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అయినా నీటి సమస్య తీరడం లేదు. అచ్చంగా 5-6 ఏళ్ల కిందట ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3 వాసులు. అత్యంత వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్న ప్రాంతాల్లో కూకట్పల్లి ఒకటి. ఏటికేడు ఇక్కడి కాలనీల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతుండటంతో ఎక్కడ బోరుబావి తవ్వినా నీళ్ల చుక్క పడేది కాదు. ఒకవేళ నీళ్లు వచ్చినా ప్రతి వేసవిలో ఆ బోరు ఎండిపోయి ట్యాంకర్లు కొనక తప్పని పరిస్థితి. 2016 నుంచి 17 వరకు నీటి కోసం భాగ్యనగర కాలనీ వాసులు నానా కష్టాలు పడ్డారు. ఒక్కో కుటుంబం బోరుబావులు తవ్వించడానికి వేలల్లో ఖర్చు చేసింది. అయినా వేసవి కంటే ముందే నీటి కష్టాలు వెంటాడేవి. మరోసారి ఉన్న బోరునే మరింత లోతుగా తవ్వించేవాళ్లు. అయినా ఆశించిన స్థాయిలో నీళ్లు వచ్చేవి కావు. తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాంకర్లు కొనుగోలు చేసేవాళ్లు. వాటి కోసం ప్రతి నెల అపార్ట్మెంట్లోని ఒక్కో కుటుంబానికి నీళ్ల కోసం అదనపు ఖర్చులు తప్పేవి కావు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని భావించిన భాగ్యనగర కాలనీ అసోసియేషన్ సభ్యులంతా ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం జలయజ్ఞం స్ఫూర్తితో వర్షపు నీటిని ఒడిసిపట్టి బోరుబావుల్లోకి మళ్లించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సమీపంలో ఉన్న జేఎన్టీయూలోని ఓ ప్రొఫెసర్ను సంప్రదించి ఇంజెక్షన్ బోర్వెల్స్ పద్ధతి గురించి తెలుసుకున్నారు. తమ కాలనీకి అనుకూలంగా ఉండే విధానాల్లో ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్ ఉత్తమమైన పద్ధతిని గ్రహించి 4 లక్షల రూపాయల వ్యయంతో 11 ఇంజెక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. ఒక్కో ఇంజెక్షన్ బోర్వెల్ కు సుమారు 20 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక్కో దాన్ని 100 అడుగుల లోతు వరకు వేశారు. చుట్టూ ఇంకుడు గుంతను నిర్మించారు. ఫలితంగా కాలనీ రహదారులపై వృధాగా పోయే వర్షపు నీరు అందులోకి మళ్లించి భూగర్భ జలాలు పెంపొందించుకున్నారు. ఇది చూసిన మరో 3 కాలనీ వాసులు కూడా తమ ఇళ్ల ముందు సొంతంగా ఇంజెక్షన్ బోర్వెల్స్ వేసి వరద నీటిని భూగర్భంలోకి మళ్లించారు. 2018కు ముందు మా కాలనీలో వాటర్ బాగా స్కేర్సిటీ ఉండేది. బోర్లన్నీ కూడాను సమ్మర్ రాకముందే ఎండిపోయాయి. విపరీతంగా ట్యాంకర్లు వస్తూ ఉండేవి. అయితే కాలనీ వాసులు అందరం కూడాను రోజు మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద ఆలోచించి నిపుణుల సలహా మేరకు పవర్ హార్వెస్టింగ్ పిట్స్ చేసుకుంటే వాటర్ ప్రాబ్లం ఉండదని చెప్పి నిర్ణయం తీసుకొని కాలనీలో అన్ని ఏరియాలో ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ బాగా ఉంటుందో అక్కడ వాటర్ పిట్స్ ఏర్పాటు చేసి 100 అడుగుల రూపు బోరు తోవించి దానికి ఒక పైప్ వేసి హోల్స్ తోటి చుట్టూ కూడాను పిట్లా తయారు చేసి వాటర్ దానిలోకి వెళ్ళేట్టుగా చేయటం వలన ఈ మా కాలనీలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంకర్లు పూర్తిగా తగ్గిపోయినాయి. భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3లో సుమారు 50 నుంచి 60 అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి. వాటిలో 800 కుటుంబాలు జీవిస్తున్నాయి. నీళ్ల కోసం ఒక్కో అపార్ట్మెంట్లో 500 నుంచి 700 అడుగుల బోరు బావులు తవ్వించారు. వర్షాకాలంలో నీరు సమృద్ధిగా లభించినా వేసవి వస్తే చాలా బోర్లు నీరివ్వడం లేదు. కాలనీ అసోసియేషన్ సభ్యులు చేపట్టిన ఇంకుడు గుంతల కారణంగా ఏడాది తిరగకుండానే మండు వేసవిలో కూడా బోరు బావుల్లో జలకళ ఉట్టిపడింది. 2018 నుంచి ఈ కాలనీ వాసులు ఒక్క ట్యాంకర్ కూడా నీటిని కొనుగోలు చేయకపోవడం మంచి పరిణామంగా చెప్పొచ్చు. అయితే ఇంజెక్షన్ బోర్ వేసి నీటిని మళ్లించడంతోనే బోరుబావుల్లో నీరు పెరగలేదు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మే నెలలో వాటిని సరిగా నిర్వహించడం మూలంగా పడిన ప్రతి వర్షపు బొట్టు అందులోకి మళ్లిస్తున్నారు. ఇందుకోసం 2 మనుషుల్ని పెట్టి సంవత్సరానికి 10,000 రూపాయల నిర్వహణ ఖర్చులతో ఇంజెక్షన్ బోర్వెల్స్, ఇంకుడు గుంతల నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. అందువల్లే ఈ కాలనీలో నడివేసవిలో కూడా బోర్లు సరిపడా నీళ్లిస్తున్నాయి. ఇంజెక్షన్ బోర్వెల్లోకి వర్షపు నీటిని మళ్లించడమే కాదు, తమ ఇంటి ఆవరణలో పడ్డ ప్రతి చినుకును, తమ ఇంట్లో వినియోగించిన ప్రతి నీటి బొట్టును అందులోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. భాగ్యనగర కాలనీ ఫేజ్ 3 సెక్రటరీ విజయకృష్ణ తన ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంజెక్షన్ బోర్వెల్లోకి నీటిని మళ్లించేందుకు 3 ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఛాంబర్ ద్వారా వర్షపు నీరు నేరుగా వెళ్తుండగా మరో 2 ఛాంబర్ల ద్వారా ఇంట్లో వినియోగించిన నీటిని ఫిల్టర్ చేస్తూ అందులోకి పంపిస్తున్నారు. ఫలితంగా బోరుబావి చుట్టూ నిత్యం తేమగా ఉండటం వల్ల భూగర్భంలో నీటి మట్టాలు నిలకడగా ఉంటున్నాయి. మరికొంతమంది కాలనీ వాసులు తమ ఇళ్ల ప్రహారీ గోడల చుట్టూ కూడా శాస్త్రీయ పద్ధతుల్లో ఇంకుడు గుంతలు తవ్వడంతో వాన నీటిని భూగర్భం
వినియోగంలోకి పంపిస్తుండటం విశేషం. బోర్లు వేసిన తర్వాత మాకు ఇంతవరకు అసలు ఈ 5-6 ఏళ్ల నుంచి మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పుడు లేదు. అంతకుముందు ప్రతిరోజు ట్యాంకర్లో అపార్ట్మెంట్కి 2 సార్లు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ట్యాంకర్లు అవసరం పడేవి. మా బిల్డింగ్ కూడా ఎప్పుడు వేయించాము అట్లా. అయితే పవర్ బోర్లు సలహా వేరే వాళ్ళ ద్వారా పాటించి మొదలుపెట్టిన తర్వాత ఒక 4 లక్షల రూపాయల ఖర్చు అయింది మాకు. అన్ని బోర్లకి 19,000 ఒక ఫిట్కి చొప్పున ఖర్చు పెట్టాం. 100 అడుగుల లోతు వరకు వేసి అక్కడి నుంచి మేము పైపు పాతుకుంటూ రావడం వల్ల దానికి హోల్స్ పెట్టి ఆ టెక్నాలజీ JNTU ద్వారా ఎవరో తెలిసిన ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ఆ సలహా తీసుకుని ఆ బోర్లు మొత్తం 19 బోర్లు వేసిన తర్వాత మా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. హైదరాబాద్లో ఒకప్పుడు ప్రతి అపార్ట్మెంట్కి ఇంకుడు గుంత లేకపోతే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అలా ఉన్నప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఒక రంగం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే GHMC వాళ్ళు చెప్పినా కానీ నిబంధనలు తోసిపుచ్చి ఏదో వేసామని కన్నీరు తురుపుతో చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంకుడు గుంత పెట్టినంత మాత్రం అయిపోదు కదా, దానిలోకి నీళ్ళు ఎలా వస్తున్నాయి ఏది మెయిన్ అది చేస్తేనే మనకి ఉపయోగంగా ఉంటుంది. కిచెన్లో వాడిన నీళ్ళన్నిటికీ సపరేట్ లైన్ వేయడం ద్వారా కిచెన్లో వాడిన వంటగదిలో వాడిన నీళ్లు మొత్తం బయట డ్రైనేజీకి పోకుండా ఆ నీళ్ళని డైవర్ట్ చేసి ఇంకుడు గుంతలో ఒక 3 ఫిల్టరేషన్ బెడ్ విధానం ద్వారా అంటే 3 బెడ్లు ఉంటాయి. 3 బెడ్లో ఒక ఫస్ట్ బెడ్లో చెత్త క్లియర్ అయిపోవడం ద్వారా సెకండ్ బెడ్ నుంచి థర్డ్ బెడ్కి వచ్చి అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయ్యి ఎప్పుడు కింద తడిగా ఉంటుంది బోర్ చుట్టూ. ఆ విధానం తయారు చేయడం ద్వారా మేము ఇప్పుడు వేసి 7 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మాకు నీళ్లు ఏనాడు ప్రాబ్లం రాలేదు. ఒక ట్యాంకర్ కొనడం అనేది ఎప్పుడు మాకు తెలియదు. 5-6 ఏళ్లుగా నీటి ట్యాంకర్లకు దూరంగా ఉంటున్న భాగ్యనగర కాలనీ వాసులు తమ ఇరుగు పొరుగు కాలనీ వాసులకు కూడా తమ ఫలితాలను పంచుకుంటున్నారు. తులసీనగర్, HMT నగర్, అడ్డగుట్ట సహా పలు ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోకుండా ఉండేందుకు తమ అనుభవాలను పాఠాలు చెబుతున్నారు. అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఇంజెక్షన్ బోర్వెల్లోకి నీరు మళ్లించడం, వేసవిలో నీరు సమృద్ధిగా ఉన్న వీడియోలను తీసి సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాల వారీ చూపిస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు తమ వంతు బాధ్యతగా జల సంరక్షణకు శ్రీకారం చుట్టిన భాగ్యనగర కాలనీ వాసులు తమ విధానాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనము ఏ ప్రాంతంలోనైనా నివసిస్తున్నా దోమల సమస్య జటిలంగా మారుతూ ఉంటుంది. కలుషితమైన చెరువులు, కుంటలకు తోడు అపరిశుభ్రమైన ప్రదేశాలను దోమల స్థావరాలుగా ఎంచుకుని దోమలు మనుగడ సాగిస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దోమలు సైతం అంతకంటే రెట్టింపు ఉత్పత్తి అవుతూ మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. దీంతో నేటి ఆధునిక యుగంలో ప్రతి ఇంటికి దోమల నియంత్రణ తప్పనిసరిగా మారింది. నివాసం ఏదైనా దోమతెరలతో కూడిన అమరికలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమల నుండి రక్షణ పొందే వీలుంది అని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దోమలు ఇంట్లోకి రాకుండా అడ్డుకట్ట వేసే ఆధునిక దోమ తెరలపై ప్రత్యేక కథనం గృహశోభలో. నివాసం ఏదైనా తెరలతో కూడిన అమరికలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమల నుంచి రక్షణ పొందే వీలుంది. గతంలో మంచాలకు ప్రత్యేకంగా తెరలను కట్టి ఆరోగ్యాలను కాపాడుకునేవాళ్లం. ప్రస్తుత ఆధునిక యుగంలో అన్ని స్థిరాస్తి సంస్థలు గృహప్రవేశానికి ముందే ఇటువంటి ముందస్తు చర్యలకు ప్రాధాన్యమిస్తూ ఉండడం విశేషం. తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు UPVC, వుడ్ WPC ఫ్రేమ్లతో కూడిన జాలీలను విధిగా అమరుస్తున్నారు. గుమ్మాలకు తలుపులతో పాటు విధిగా జాలీలతో కూడిన అదనపు తలుపులు అమరుస్తున్నారు. కిటికీలకు కూడా 3 వరుసలతో కూడిన అటూ ఇటూ కదిలే ఫ్రేమ్లు బిగిస్తున్నారు. అందులో 2 అద్దాల ఫ్రేములతో పాటు దోమలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాలీతో కూడిన తలుపులు అదనంగా ఉంటున్నాయి. బాల్కనీల్లో స్లైడర్లకు సైతం కిటికీల మాదిరిగానే జాలీతో కూడిన విడిభాగాలు అమరుస్తున్నారు. గాలి, వెలుతురు ప్రసరిస్తుంది. వీటిని అమర్చడానికి ఒక్కో ఇంటికి 60,000 దాకా ఖర్చవుతుంది. కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని స్థిరాస్తి సంస్థలు స్వచ్ఛందంగా అమరుస్తున్నాయి. సాధారణంగా తలుపులు, కిటికీలకు అదనపు సొబగులు అద్దేటప్పుడు వాటి అందం చెక్కు చెదరకుండా చూడాలి. కొందరు భవన నిర్మాణదారులు మెష్తో కూడిన తలుపులు సైతం సాధారణ తలుపుల్లా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక దోమతెరల విషయానికి వస్తే అవి ఎండకు ఎండి, వానకు తడిసినా ఎక్కువ రోజులు మన్నేలా చర్యలు తీసుకుంటున్నారు. కొందరైతే రంగురంగులతో కూడిన తెరలను బిగిస్తూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఫ్రేమ్లకు బిగించే జాలీలతో పాటు అవసరం లేనప్పుడు చుట్టేవి, ఎత్తేవి, దించేవి వంటివి సైతం అమరుస్తున్నారు. దుమ్ము, ధూళి పేరుకుపోయిన సందర్భాల్లో వాటిని సులభంగా తొలగించి శుభ్రం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. మస్కిటో మెష్ అనేది మనకి 2 టైప్స్లో ఉన్నాయండి. ఇంకోటి ఫైబర్ మెష్ ఉంది, ఇంకోటి మెటల్ ఉంది. ఫైబర్ది వచ్చేసి మనకి విండోస్కి అండ్ డోర్స్ అండ్ బాల్కనీస్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ మెటల్ది వచ్చేసి మెయిన్గా మనకి మెయిన్ డోర్స్ అండ్ బాల్కనీస్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి మస్కిటోస్ రాకుండా యూజ్ అవుతుంది. మెయిన్ డోర్స్కి, విండోస్కి, బాల్కనీస్కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ దీంట్లో మనకి డస్ట్ అనేది కూడా కొంచెం వరకు ఆగుతుందండి. సో ఇది మనకి ఇన్ కేస్ మెయిన్ డోర్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్లెయిన్ కలర్లో కావాలంటే ప్లెయిన్ కలర్ వస్తుంది, లేదు డిజైన్స్లో ఏదైనా డిజైన్స్ కావాలనుకుంటే ఇలా హార్ట్స్ డిజైన్స్, ఇలా పింక్ కలర్ డిజైన్స్, ఇలా గ్రీనరీ కావాలనుకుంటే గ్రీన్ కలర్ బ్యాంబోస్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఫ్రేమ్ కలర్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ కలర్స్ ఉంటాయి. మనకి వుడెన్కి ఏది మ్యాచ్ అవుతుందో అది చూస్ చేసుకుంటామండి. అండ్ ఇలా ఇప్పుడు మనకు వుడ్ షేడ్ వస్తుంది మెయిన్ డోర్స్కి. ఇక కొంతమంది డార్క్ బ్రౌన్ పెట్టుకుంటారు, డార్క్ బ్రౌన్ వస్తుంది. కొన్ని దగ్గరలో వైట్ ఉంటుంది, వైట్ కావాలంటే వైట్ కూడా పెడతాము. సో అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ అవుతుందండి మనకి ఇక్కడ. ఇది 2-in-1 వస్తుందండి. ఒకటే ఫ్రేమ్లో మనకి సపరేట్ మెష్ ఫ్రేమ్ సపరేట్, మళ్ళీ బ్లైండ్స్ సపరేట్ లేకుండా స్పేస్ అనేది మీకు వేస్ట్ అవుతుంది అక్కడ. సో ఇది ఓన్లీ సింగిల్ ఫ్రేమ్లో మనకి 2-in-1 వచ్చేస్తుంది. వన్ సైడ్ మెష్ వద్దనుకుంటే పక్కకు పెట్టేసుకొని మనకి ఇది హనీకామ్, ఇది బ్లైండ్స్ టైప్ యూజ్ ఉంది, ఏసీ టైప్ యూజ్ అవుతుంది. సో ఇది పెట్టుకోవచ్చు అండి. ఇది మెటల్ 1 వస్తుంది. టోటల్ అల్యూమినియం బార్డర్ వచ్చేసి అల్యూమినియం వస్తుంది. ఇదంతా జింక్ మెటల్ వస్తుందండి. ఈ జింక్ మెటల్ సో స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, పెట్స్ ఉన్నా కూడా చాలా యూజ్ అవుతుంది. అవి ఇప్పుడు ఫైబర్లో అయితే పెట్స్ ఉంటే ఇలా కట్ చేస్తే కట్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. ఇదైతే కట్ అవ్వకుండా ఉంటుంది. ఇది టోటల్ మెటల్ వస్తుంది. సో దీనికి లాకింగ్ కూడా యూజ్ ఉంటుంది సార్. ఇన్సైడ్ కూడా లాక్ వస్తుంది. మనం లాక్ వేసుకొని ఇన్ కేస్ వర్క్ ఏమైనా చేసుకుంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, సడన్గా ఎవరు రాకుండా. ఇది కొంతవరకు సేఫ్టీ టైప్ యూజ్ అవుతుంది. ఇది ఇంకో మోడల్ వీ టైప్ వస్తుంది మెటల్ అంతా టోటల్. ఇది మనకి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ టైప్ వస్తుందండి. అండ్ దీంట్లో కూడా సేమ్ మెటీరియల్ వైజ్ సేమ్, బార్డర్ వైజ్ సేమ్, బట్ ఏంటంటే మనకి చేంజెస్ లుక్ వైజ్ చేంజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బటన్ లాక్, ఇన్సైడ్ మీకు ఏదైతే బటన్ లాక్ చెప్పానో ఇలా అప్ డౌన్ లాక్ అయిపోయింది. ఇది అన్లాక్ అండి. సేమ్ మనకి ఇట్స్ బయట కూడా 2 కీ లాక్స్ ఇస్తాం, ఇలా లాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్కి ఎక్కువ యూసేజ్ అవుతుంది. అండ్ ఇంకా బాల్కనీస్లో కావాలంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అక్రాలిక్ షీట్ వస్తుందండి. మనకి ఇది మెయిన్లీ యూసేజ్ వచ్చేసి బాల్కనీస్లో అండ్ విండోస్ కాడ అక్కడ యూజెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వాటర్ రాకుండా సన్లైట్ కొంతవరకు తగ్గిస్తుంది సన్లైట్, అండ్ డస్ట్ రాకుండా, మస్కిటోస్ రాకుండా టోటల్ వెదర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది అక్రాలిక్ షీట్ అంటారండి దీన్ని. మనకి లుక్ వైజ్ ఇప్పుడు బాల్కనీలో మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది. సో అదంతా వాటర్ వచ్చినప్పుడు చాలా వాటర్ అంతా లోపలికి వస్తుంది. సో ఇది క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, వర్షం అనేది రాకుండా ఉంటుంది. అండ్ లుక్ అనేది కూడా మీకు పాడవకుండా ఉంటుంది. ఈ లుక్ వైజ్ చూసుకుంటే మీకు షీట్ టైపే ఉంది కాబట్టి మీకు అంత లుక్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఇన్ కేస్ బాల్కనీస్లో యూజ్ చేసుకుంటారంటే బాల్కనీస్లో చాలా బాగుంటుంది. ఇదైతే సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపం ఇచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తరువాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తుని పరిశీలిస్తూ ఉంటారు. మరి వాస్తుకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాకు ఒకే గది ఉంది, అందులోనే మా నివాసం. దీనికి వాస్తు వర్తిస్తుందా? ఇళ్లుగా ఒక గదిని వాడుతున్నప్పుడు దానిలో ప్రధానంగా చూడాల్సింది ఆ గది ద్వారం. అది ఈశాన్యంగా ఉందా, ఆగ్నేయంగా ఉందా, లేక వాయవ్యంలో ఉందా అనేది. ఇది అతిపెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. మరో అంశం లెట్రిన్ గది. ఇది ఆ గదిలో ఉందా, లేక ఆ గదిలో నుంచే బయటకు పొడుచుకొని ఉందా. అంటే వాయవ్యంలో డోరు ఉండి బయట టాయిలెట్ కట్టి ఉంటే అది మంచి గది కాదు. నైరుతి నుంచి వాడుకునే టాయిలెట్ బయట ఉంటే తక్షణం ఆ గదిని వదిలేయాలి. ఇలా ఒక గదిలో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన అంశాలు: ఉన్న దాంట్లోనే ఆగ్నేయంలో వంటగది ఉండి వాయవ్యంలో టాయిలెట్ ఉంటే త్వరలోనే పెద్ద ఇంటికి మారతారు. అంటే ఆ గదికి ఉన్న వాస్తుబలం తప్పకుండా మీ జీవితాల్లో అభ్యున్నతిని తీసుకొస్తుంది. ఎందరో మహావ్యక్తులు చిన్న గదుల్లో ఉండి ఎదిగి వచ్చిన వారే. మనము అంతే. గొప్ప ఇళ్ళు అని చూడకుండా ఏదైనా శాస్త్ర ఉన్నతిలో ఉంటే చాలు, ప్రకృతే మిమ్మల్ని తప్పకుండా గొప్ప స్థితికి చేరుస్తుంది. నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.